అరే 5 లక్షల్లోనా? ఇదే నాకు కావాల్సింది. కంగ్రాచులేషన్ సార్, మీ లోన్ అప్రూవ్డ్ అయింది. ఇన్సూరెన్స్ ఫీ 3500 రూపాయ కడితే వెంటనే విడుదలవుతుంది. ఇంత చిన్న అమౌంటే కదా, ఇప్పుడే కడతాను. సార్, చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ప్రాసెసింగ్ ఫీ 7500 రూపాయ కడితే వెంటనే లోన్ రిలీజ్ అవుతుంది. ఇది కూడా కడితే 5 లక్షలు నా అకౌంట్లోకి వచ్చేస్తాయి. లోన్ వచ్చిన వెంటనే షాప్ పెడతాను, అమ్మా నాన్నలను సంతోష పెడతాను, మన జీవితం మారిపోతుంది. ఏరా రమేష్, ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. అవునరా, నాకు 5 లక్షల లోన్ అప్రూవ్డ్ అయింది. ఏంటి, లోన్ రాకముందే ఇన్సూరెన్స్, ప్రాసెసింగ్ ఫీ అన్ని కట్టేశావా? అవును, అప్పుడే లోన్ రిలీజ్ అవుతుందన్నారు. రమేష్, నువ్వు మోసపోయావు. ముందుగా ఇన్సూరెన్స్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, జీఎస్టీ, వెరిఫికేషన్ ఫీ అంటూ డబ్బు అడిగితే అది లోన్ కాదు. గుర్తుంచుకోండి, నిజమైన బ్యాంకులు లేదా గుర్తింపు పొందిన ఆర్థిక సంస్థలు లోన్ మంజూరు చేయడానికి ముందుగా వ్యక్తిగత ఖాతాలకు డబ్బు పంపమని చెప్పవు. నా కష్టార్జితం డబ్బు ఒక్క నిమిషంలో పోయాయి. డబ్బు పోయింది, కానీ ఈ విషయం ఇంకెవరికి జరగకుండా చేద్దాం. సోషల్ మీడియాలో కనిపించే లోన్ యాడ్స్ చూసి ముందుగా డబ్బు పంపొద్దు. మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేయండి. ఏ లోన్ అయినా ముందుగా డబ్బు అడిగితే అది ప్రమాద సంకేతం. ఆఫర్లకు కాదు, అధికారిక వెబ్సైట్లకు మాత్రమే నమ్మకం పెట్టండి. మేం చూపించే ప్రతి అవగాహన వీడియో నిజ జీవితంలో జరిగిన సైబర్ మోసాల ఆధారంగా రూపొందించబడింది.